హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హారికాస్ వరల్డ్. రాఖీ సందర్భంగా మా అన్నయ్యలతో నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా సోదరులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాఖీ అంటే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమ, సంరక్షణ, బాధ్యతలకు ప్రతీక. మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు మాత్రమే కాకుండా అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, వదిన, మరిది ఇలా ఏ రకమైన సంబంధం వాళ్ళైనా ఒకరికొకరు రక్షగా ఉండడానికి కోరుకుంటూ కడుతారు. కానీ మన ఆంధ్రాలో మాత్రం మన సంప్రదాయం ప్రకారం అక్కా చెల్లెళ్ళు వాళ్ళ సోదరులకు రక్షగా ఉండాలని కోరుకుంటూ ప్రేమతో ఈ బంధనాన్ని కట్టడమే రక్షాబంధన్ లేక రాఖీ అని పిలుచుకుంటాము. మన పురాణాల్లో చూసుకుంటే చాలా కథలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది, మనకి బాగా దగ్గరైనది మహాభారతంలో ద్రౌపదీదేవి తన అన్నయ్య కృష్ణుడి చేతికి దెబ్బ తగిలితే తన చీరను చించి చేతికి కట్టుకట్టి, నేను నీకు ఎప్పుడూ అండగా ఉంటాను, నువ్వు ఎప్పుడూ బాగుండాలి అని కోరుకుంటూ చేతికి కట్టుకడుతుంది. అన్నా చెల్లెళ్ళ సంబంధానికి దాన్ని కూడా సింబాలిక్ రిప్రజెంటేషన్ లాగా అనుకుంటాను. అదే తను మళ్ళీ ద్రౌపది కష్టాల్లో ఉన్నప్పుడు కృష్ణుడు కూడా అదే విధంగా తనకి రక్షణగా ఉంటాడు. ఇలా పలు రకాలుగా రాఖీకి ప్రాధాన్యత మన భారతదేశంలో ఉంది. అక్కా చెల్లెళ్ళు ప్రేమతో రక్షాబంధనం కడితే అన్నదమ్ముళ్ళు కూడా అదే ప్రేమతో గుర్తుగా వాళ్ళకి కానుకలు బహుకరిస్తారు. దీనివల్లనే అక్కా చెల్లెళ్ళకి రక్షాబంధన్ వస్తుంది అంటే అదొక ఆనందంగాను, సంతోషంగాను ఎక్కువ ఉంటుంది. నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. నేను రాఖీ పండుగ రోజు మా అన్నయ్యలకి సంతోషంగా రాఖీ కట్టాను. మా అన్నయ్యలు కూడా నన్ను ఆశీర్వదించి కానుకలు ఇచ్చారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ బ్రదర్స్తో సంతోషంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మీరు మీ బ్రదర్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.